మందులలో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటాయి. ఏది మనం వాడేటటువంటి రోగ నిరోధానికి వాడేటటువంటి వాటిట్లో మత్తు కలిగించేటటువంటి కంటెంట్ ఉంటుంది. అందుకని కొన్ని ట్యాబ్లెట్స్ వాడితే ఇప్పుడు జలుబుకి దగ్గుకి లేదంటే విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అదే జ్వరం వాటికి వాడినప్పుడు మనకి సాధారణంగా నిద్ర వచ్చేస్తుంది. అది చాలా సమస్యలు మనం చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం. వీటిలో ఆల్కహాల్ కూడా ఉంటుంటుంది. 12% ఆల్కహాల్కి మించి ఉంటే కనుక ఇక పైన ఆ మందుల్ని అంటే ఇప్పటికే దగ్గు మందులు ఇట్లాంటి వాటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నారు. టోటల్గా ఏ మందులోనైనా సరే 12% మించి ఆల్కహాల్ ఉండేటట్టయితే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే అన్నటువంటి విధానాన్ని తీసుకొస్తోంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. తద్వారా రాబోయే రోజుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. లేదంటే షాపులోళ్ళు కాస్త బ్లాక్లో అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది.